వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఒక పాదయాత్రపై చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టబోతున్న పాదయాత్రకు సంబంధించి స్థానిక కాంగ్రెస్ నేతల్లో కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నవాళ్ళు గాంధీ భవన్కి సమావేశాలకు లేకపోతే పార్టీకి సంబంధించిన సమావేశాలు కానీ జిల్లాల్లో జరిగే సమావేశాలకు హాజరయ్యే వాళ్ళు కానీ ఏకంగా పాదయాత్ర చేయడం అనేది పార్టీలో గతంలో ఎన్నడూ జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరుగుతుందనే విషయం పైన కొంత చర్చ జరుగుతుంది. దీనికి కారణం ప్రస్తుతం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. దాదాపు ఒక వారం రోజుల పాటు ఈ పాదయాత్ర జరిగే అవకాశం ఉంటుంది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఆమె పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్రకు సంబంధించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ గతంలో పాదయాత్రలు అంటూ స్థానికంగా ఉన్న నేతలు చేయాలి కానీ ఇన్ఛార్జిగా వచ్చిన వాళ్ళు చేయడం వల్ల ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే అభిప్రాయం మాత్రం కొంతమంది నేతల్లో వ్యక్తం అవుతుంది. అయితే పార్టీ అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతనే రాహుల్ గాంధీ ఓకే చెప్పిన తర్వాతే మల్లికార్జున్ ఖార్గే నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాతే మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. పాదయాత్ర రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి ఉదయం పూర్తిగా స్థానిక ప్రజలతో మాట్లాడడం, స్థానిక శ్రమదానం లాంటి కార్యక్రమాలు చేపట్టడం, కాంగ్రెస్ విధి విధానాలను జాతీయ స్థాయిలో ఉన్న అంశాలను వెల్లడించే ప్రయత్నం చేస్తారు. సాయంత్రం సమయంలో పూర్తిగా పార్టీకి సంబంధించిన క్యాడర్తో మాట్లాడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఇటు కార్యకర్తల నుంచి కొంతమంది కామన్ పబ్లిక్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 10 కిలోమీటర్లు రోజు పాదయాత్ర చేయాలని ఆమె నిర్ణయించారు. ఈ పాదయాత్రకు సంబంధించి మొదట కొన్ని కామెంట్లు వచ్చినప్పటికీ అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చిందని చెప్పడంతో నేతలంతా ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. ఆమె చేస్తున్నారని నిర్ణయించడం, దానికి అధిష్టానం కూడా ఓకే చెప్పడంతో ఇప్పుడు బహిరంగంగా మాత్రం నేతలు ఎవరు కామెంట్ చేయకుండా ఈ పాదయాత్ర అనేది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది, ఎవరైనా మంత్రులు లేకపోతే ఇంకే సీనియర్ నేతలు ఎవరైనా చేస్తే బాగుంటుంది, ఏ జిల్లాకు ఆ జిల్లాకు లాంటి పాదయాత్రలు ప్లాన్ చేసుకోవచ్చు కదా అన్న అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు కొంత అయిష్టంగానే ఇక్కడున్న కాంగ్రెస్ నేతలు ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది.